కుంభం వారికి అంటే మీ రాశి వారికి రెండవ స్థానంలో శని ఎల్నాడు శని నడుస్తుంది అనేటువంటి ఒక భయభ్రాంతులు లేకపోతే అమ్మో ఏమవుతుంది ఏంటో దీంట్లో ఉన్నారు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. నేను కొన్ని టిప్స్ చెప్తాను, పాటించండి సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 12వ అధిపతి 11వ అధిపతి అవుతాడు. సారీ, లగ్నాధిపతి 12వ అధిపతి అవుతాడు శని మీకు. అయి 2లో ఉన్నాడు అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్, మనీ, ఎక్కడైతే మనీ పెడతామో ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేసి లేకపోతే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటామో ఇవి అనుకూలిస్తూనే కొంతవరకు స్ట్రెస్ కూడా ఇస్తాడనే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. అలాగే మీరు ఎప్పుడు కూడా ఇలాగ 12వ అధిపతి 2లో ఉన్నప్పుడు తోబుట్టు వరుస వారితో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తూ వాళ్ళతో మీరు ఏదైతే కలిసి చేస్తారో పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 2 శని ఎప్పుడు కూడా మీకు గృహ వాహన సంబంధించినటువంటి విషయంలో అనుకూలతనిస్తాడు, గుర్తుపెట్టుకోండి. 2 శని విద్యా సంబంధించిన విషయాల్లో కూడా మనం అనుకుంటాం శని కదండి, అట్లా కాదు. కాకపోతే కంటి స్థానంలో దృష్టి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త నైట్ టైం ఫోన్స్ చూడటము, అదేవిధంగా ఎక్కువసేపు చదువుతున్నప్పుడు కళ్ళు లాగుతుంటాయి కుంభం వారికి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సంతానం విషయంలో అనుకూలత మరియు లోన్స్ లభించడము, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం కూడా 2లో ఉండేటువంటి శనిస్తాడు, గుర్తుపెట్టుకోండి కుంభం వారికి ప్రత్యేకంగా. అయితే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి అది అష్టమ శని అవుతూ ఉంటుంది కుంభం వారికి. కాబట్టి వారు ఏదైనా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొంచెం ఆరోగ్య విషయంలో కానివ్వండి, కుంభం వారి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఈ పని చేయడం వల్ల కొంత నిందలు పడతాము అనుకునేటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ ఈ 2లో శని ఉన్నప్పుడు సంతానం ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారండి, సంతానానికి ఉద్యోగ అవకాశాలు లేవనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కుటుంబంలో 2లో శని ఉన్నప్పుడు కుటుంబంలో, అది కూడా గురువు యొక్క రాశి అయినందుకు కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మరలా ఎర్నింగ్ పర్సన్స్గా జాబ్స్లు చేయాలనుకునే దాన్ని కూడా క్రియేట్ చేస్తాడు అక్కడ శని. అయితే మీకు ఏలినాడు శని ఉందనే విషయం ఫస్ట్ పక్కన పెట్టేసి నిత్యము కొన్ని పాటించండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆలయాలకు వెళ్ళడము, ఎక్కువగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడము, మీ యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు బాగా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆనందించడానికి వాళ్ళకి ఏదైనా ఇవ్వడం, కొనివ్వడం, ఇటువంటివి చేయండి. చండి పారాయణం చేయండి, గోవులకు కాస్త గ్రాసము శని ఏలినాడు శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, లేదా శని మహాదశలు అనుకోండి, శని అంతర్దశలు అనుకోండి. మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు, అమ్మో ఫైటింగ్ చేయాలి, అయ్యి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రండి. ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు, దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో. మనం అందరం మొక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా? శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. గణపతి, మనం చూడండి ఏ దేవతను తీసుకోండి, వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు. ఆంజనేయ స్వామి మనకి లంకకు 100 యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు. శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. మహాగణపతి, ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక, అదేవిధంగా శివుడు, విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తాయండి, రామావతారం, కృష్ణావతారం. ఎందుకు ఏం కష్టం, ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా. అంటే మన జీవితం దేవతలైనా, యక్షులైనా, గంధర్వులైనా, మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది, ఫైట్ చేసేటువంటిది ఉంది. మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం, అమ్మో నాకు వద్దు, అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం. అమ్మో నాకు పెళ్ళొద్దు, ఎవడు పడతాడు, అమ్మో నాకు పిల్లలు వద్దు, ఎవడా బాధ్యత తీసుకుంటారు, అమ్మో నాకు ఉద్యోగం వద్దు, చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు. శని కర్మకారకుడు, కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత.
అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో మునిగిపోతుంది, ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. శాటర్న్ ఆల్వేస్ టీచర్స్, అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మనకి చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది. ఒక రూట్లో వెళ్తున్నాము, ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది, అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం. అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది. కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది. అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది, ఇంకో ఉద్యోగం వస్తుంది, లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది, అప్పుడు ఇంకో ఫైనాన్షియల్గా ఇంకెలా సంపాదించాలని తెలుస్తుంది. కాబట్టి ఏంటి, శని ఆల్వేస్ కర్మకారకుడు, లాభాలకు కారకుడు, ఉద్యోగానికి కారకుడు, ఆయుష్కి కారకుడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మనల్ని ప్రత్యేకంగా ఆయన ఇబ్బంది పెట్టేది ఉండదండి. నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి, ఏదో ఒక పని, ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటో చెప్తాను. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ, లక్ష్మీనరసింహస్వామి కానీ, స్కందుడు కానీ, శక్తి ఆలయం, అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు రోజు ఒక్కసారి వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి, మీరే చూస్తారు దాని ప్రభావం. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది. పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు, మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీ మనసు, మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి. గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే, ఏలనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని, శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము, ఒక లేజినెస్, ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒక టబ్లో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు. అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు, గోరువెచ్చని నీళ్ళు. మీరు చూస్తారు, మీరు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉంటూ, ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి 3 సార్లు వస్తుంది 2026 సంవత్సరంలో. జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు, మరి చతుర్గ్రహ కూటమి 2 సార్లు వస్తుంది. అంటే ఎప్పుడూ కనీ విని ఎరగనటువంటిది వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము. గ్రూపులుగా, అది ఉగ్రవాదులే అనుకోండి, రాజకీయ నాయకులే అనుకోండి, గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము. గ్రూప్స్గా ఏర్పడి జయాల్ని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం. వైరస్లు చూస్తాం. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అటాక్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగకండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు, ఎందుకంటే ఇది 1 సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి, మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. చండీ పారాయణం చేయండి, చండీ వినండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.